ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ న్యూటన్ రింగ్స్ అనేది మీ ముందు తీసుకొచ్చాను. ఇది డైరెక్ట్గా 10 మార్క్స్కి అయితే ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ ఈజ్ ఏ కంపల్సరీ. ఓకేనా, డయాగ్రామ్ డ్రా చేసుకోండి. డయాగ్రామ్ ఈజ్ ఏ ఈజీ. ఓకేనా, డెల్టా ఈజ్ ఈక్వల్ 2 μt cos r ప్లస్ లాంబ్డా బై 2 అని తీసుకుంటాం ఫస్ట్. ఓకేనా, ఆర్ అనేది 0 అని తీసుకుంటాం, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటాం, టీ ఈజ్ ఈక్వల్ 0 అని తీసుకుంటాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ. మ్యూ అంటే ఎంత 1, టీ అంటే 0, కాస్ ఆర్ అంటే 0, ఓకేనా, ప్లస్ లాంబ్డా బై 2. ఇది వాల్యూ 0, ఈ వాల్యూ 0, ఇంకేం మిగిలింది ప్లస్ లాంబ్డా బై 2. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ లాంబ్డా బై 2. డెల్టా ఈజ్ ఈక్వల్ లాంబ్డా బై 2. డెల్టా ఈజ్ ఈక్వల్ 2 μt cos r. ఓకే, 2 μt cos r ప్లస్ లాంబ్డా బై 2. యాసిడ్ మళ్ళీ తీసుకున్నాం. ఈసారి ఆర్ ప్లస్లో 0 పెట్టుకున్నాం, మ్యూ ప్లస్లో 1 వేసుకున్నాం. ఈసారి టీ అనేది తీసుకున్నాం. ఓకేనా, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2t cos 0 2t. మ్యూ అనేది 1 అయిపోయింది కదా, 2t. ఓకే, కాస్ ఆర్ ప్లస్ 0 ప్లస్ లాంబ్డా బై 2. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2t ప్లస్ లాంబ్డా బై 2. 2t ప్లస్ లాంబ్డా బై 2 అని తీసుకున్నాం. కండిషన్ ఫర్ ద బ్రైట్ రింగ్. ఓకేనా, కండిషన్ ఫర్ ద బ్రైట్ రింగ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అని తీసుకుంటాం. ఓకేనా, దీనికి ఫార్ములా డెల్టా అంటే 2t ప్లస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. ఓకే, ఇప్పుడు లాంబ్డా బై 2 ఇక్కడ ప్లస్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఒకటి తీసుకుంటే మైనస్ ఉంది. 2t ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా మైనస్ లాంబ్డా బై 2 అని తీసుకున్నాం. ఓకేనా, 2t ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఏమో ముందుకు వచ్చింది, 2n మైనస్ లాంబ్డా 1 బై లాంబ్డా బై 2. ఈ 2 అనేది ముందుకు వస్తే 2n లాంబ్డా బై 2n లాంబ్డా, ఈ బై డినామినేటర్కి 2 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు 2n మైనస్ 1 లాంబ్డా బై 2 వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఫర్ ద డార్క్ రింగ్. ఓకేనా, ఇప్పుడు దీని ఫార్ములా డెల్టా ఈక్వల్ టు 2n మైనస్ 1 లాంబ్డా బై 2. దిస్ ఈస్ ప్లస్ 1. ఓకే, దిస్ ఫార్ములా. ఓకే, డెల్టా అంటే 2t లాంబ్డా బై 2. డెల్టా అంటే 2t లాంబ్డా బై 2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 లాంబ్డా బై 2 2t. ఇది ప్లస్లో ఉంది, తీసుకెళ్తే మైనస్. 2n ప్లస్ 1 లాంబ్డా బై 2 మైనస్ లాంబ్డా బై 2 2t. ఈ లాంబ్డా బై 2 అనేది ఇంటూ అయింది. 2n లాంబ్డా బై 2 ప్లస్ లాంబ్డా బై 2 మైనస్ లాంబ్డా బై 2. ఓకేనా, 2 క్యాన్సిల్, ప్లస్ లాంబ్డా మైనస్ లాంబ్డా. 2t ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్, ఇది ప్లస్ లాంబ్డా మైనస్ లాంబ్డా క్యాన్సిల్, అండ్ లాంబ్డా మిగిలింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకే, వెయిట్, ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫస్ట్ దిస్ ఈజ్ డయాగ్రామ్ ఇంపార్టెంట్. This is O1, L1. Okay, this is a Q, P. This is S. This distance P కి S కి distance T. ఓకేనా, దీని distance R. ఈ మొత్తం distance R, ఈ ఏరియా distance R. ఓకేనా, ఇది C అనుకుంటాం, ఇది R అనుకుంటాం, O డాష్. ఓకేనా, ఈ డయాగ్రామ్ వస్తే ఇది ఈజీగా వచ్చింది. ఫస్ట్ NP చెప్తామండి ఈజీగా. NP రాసుకున్నాం ఇంటూ NQ. NP ఇంటూ NQ. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ON. ఇదిగో ఇక్కడ నుంచి ON ఇంటూ NO డాష్. ఇదిగో ON ఇంటూ NO డాష్. ఓకేనా, ఇప్పుడు NP అంటే ఎంత? NP అంటే ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ R. ఓకే, R రాసుకున్నాం. ఓకేనా, మళ్ళీ NQ అంటే R ఈజ్ ఈక్వల్ టు పెట్టుకున్నాం. ON నుంచి డిస్టెన్స్ అంతా T ఇంటూ, ఇప్పుడు NO డాష్ అంటే ఇది O డాష్ ఇంటూ NO. ఓకేనా, ఇప్పుడు R ఇంటూ R యాస్టీస్ రాసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ 2R మైనస్ T. ఓకేనా, దీని వాల్యూ అంటే 2R మైనస్ T. ఓకే, ఇప్పుడు R ఇంటూ R ఏమైంది? R² ఈజ్ ఈక్వల్ టు 2R మైనస్ T. ఈ ఏమో T ఏమో ఇంటూ చేస్తున్నాం, 2T 2RT మైనస్ T ఇంటూ T స్క్వేర్ అయింది. ఓకే, R² 2RT టు T మైనస్ T స్క్వేర్. ఇప్పుడు ఈ T స్క్వేర్ని నెగ్లెక్ట్ చేయాలి. నెగ్లెక్ట్ చేస్తాం. కంపేర్ టు R వాల్యూస్ ఈజ్ ఏ వెరీ స్మాల్, దేర్ ఫోర్ T స్క్వేర్ వాల్యూ ఈజ్ నెగ్లెక్ట్ ఇన్ అబౌట్ ద ఈక్వేషన్. ఓకేనా,
ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్పి ఇది తీసేసాం కాబట్టి ఇది ఉండేది ఆర్పి. మనకి టీ వాల్యూ కావాలి. టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ బై 2r. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఓకేనా. ఈ ఈక్వేషన్ 3ని ఫస్ట్ ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయాలి మనం. ఓకేనా. సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ ఇన్ ఈక్వేషన్ 3 దేంట్లో ఇన్ 1లో. ఓకే. 2n minus 1 lambda by 2. ఓకేనా. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా. ఇదేమో ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్మిట్ చేస్తున్నాం. ఓకేనా. దిస్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్మిట్ చేస్తున్నాం. టీ అంటే ఏంటి? ఆర్ స్క్వేర్ బై 2r ఈజ్ ఈక్వల్ టు 2n minus 1 lambda by 2. 2 క్యాన్సిల్. ఆర్ స్క్వేర్. ఓకేనా. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2n minus 1 ఆర్ ఈ ఆర్ ఏమో ఇటు వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ lambda by 2. ఓకేనా. ఇప్పుడు స్క్వేర్ తీసేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ దీనికి వచ్చింది రూట్ ఆఫ్ 2n minus 1 ఆర్ lambda by 2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఓకేనా. అలాగే సబ్స్టిట్యూషన్ ఈక్వేషన్ 3 మళ్ళీ ఫస్ట్లో సబ్మిట్ చేసాం ఒకసారి. ఇప్పుడు ఈక్వేషన్ 3ని సెకండ్ ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తాం. ఓకేనా. 2t అండ్ లాంబ్డా ఈ సెకండ్ ఈక్వేషన్లో కొన్ని 2t అంటే ఆర్ స్క్వేర్ బై 2r. ఓకేనా. స్క్వేర్ అండ్ లాంబ్డా 2 క్యాన్సిల్. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆర్ ఏమో ఇట్ వెళ్ళింది ఎన్ ఆర్ లాంబ్డా. ఓకేనా. ఈ స్క్వేర్ తీసిస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ దీనికి వచ్చింది రూట్ ఎన్ ఆర్ లాంబ్డా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. ఓకేనా. మినిట్. ఇప్పుడు డయామీటర్ ఆఫ్ ద డార్క్ రింగ్. ఇప్పుడు ఫస్ట్ దానికి డార్క్ రింగ్కే డయామీటర్ కనుక్కుంటాం. ఓకేనా. దీనికి డయామీటర్ కనుక్కుంటాం మనం ఈక్వేషన్ 5th దానికి. ఓకేనా. ఇప్పుడు డయామీటర్ అంటే dn by 2 స్క్వేర్ dn by 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r లాంబ్డా. ఓకేనా. దీని ముందు ఈ రూట్ ని దీనికి స్క్వేర్ చేస్తే డయామీటర్ dn by 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు nr లాంబ్డా. ఓకేనా. ఈ 2 ఏమో ఇది చేస్తాం dn స్క్వేర్ బై n 2 into 2 ఎంత 4 ఈజ్ ఈక్వల్ టు nr లాంబ్డా. ఓకేనా. dn స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 4 ఏమో తీసుకొస్తే 4nr లాంబ్డా. ఓకేనా. ఇప్పుడు dn ఈ స్క్వేర్ ని ఇటు వస్తే రూట్ అయింది. dn ఈజ్ ఈక్వల్స్ రూట్ ఆఫ్ 4nr లాంబ్డా. ఓకేనా. డయామీటర్ డార్క్ రింగ్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు డయామీటర్ ఆఫ్ ద బ్రైట్ రింగ్ చేస్తాం. r ఈజ్ ఈక్వల్ టు 2n minus 1 r లాంబ్డా బై 2. ఓకేనా. ఇప్పుడు డయామీటర్ తీసుకోండి. dn by 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2n minus 1 r లాంబ్డా బై 2. ఓకే. తీసుకున్నాం. ఇంటూ చేస్తాం dn స్క్వేర్ లాంబ్డా dn స్క్వేర్ d స్క్వేర్ n by 4 2 into 2 4 is equal to 2n minus 1 r lambda by 2. d square n is equal to 4 అనేది తీసుకొస్తాం 4 2n minus 1 r lambda by 2. ఈ 2 కి ఈ 4 కి 2 టైమ్స్ 2 1s 2 2s. ఓకే. dn స్క్వేర్ is equal to 2 ఉండిద్ది 2 2n minus 1 r lambda. ఓకేనా. dn తీసుకున్నాం is equal to dn తీసుకున్నాం 2n minus 1 r lambda. ఓకేనా. dn ఈ స్క్వేర్ ఏమో ఇటు వెళ్తే రూట్ అయింది. అందుకే dn is equal to root of 2n minus 1 r lambda. ఓకేనా. డయామీటర్ ఆఫ్ ఇప్పుడు డయామీటర్ డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ ఆఫ్ గివెన్ సోర్స్. ఓకేనా. ఇప్పుడు డయామీటర్ కనుక్కున్నాం. డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ గివెన్ సోర్స్ కనుక్కోవాలి ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు d స్క్వేర్ n is equal to 4n lambda. ఇదిగోండి ఇది నేను చెప్పింది ఇప్పుడు. ఓకేనా. ఇది ఇప్పుడు d స్క్వేర్ n ఇక్కడ n ఇది యాస్టీజ్ రాసుకోండి. ఓకేనా. ఇప్పుడు n ప్లేస్ లో m సబ్మిట్ చేయండి. కింద n ప్లేస్ లో m రాయండి. ఓకేనా. 4mr lambda n ప్లేస్ లో m రాస్తాం. ఓకేనా. దిస్ ఈస్ ఇప్పుడు ఈ రెండింటిని d స్క్వేర్ n మైనస్ d స్క్వేర్ m చేయండి. ఓకేనా. మైనస్ చేయండి ఈ రెండింటిని. ఓకేనా. ఇప్పుడు 4 కామన్ ఉంది. 4 కామన్ తీస్తే n మైనస్ m r lambda. ఓకే. ఇప్పుడు మనకి లాంబ్డా వాల్యూ వచ్చింది. లాంబ్డా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ n మైనస్ d స్క్వేర్ m 4 n మైనస్ m. ఇది r మీను r రాసుకున్నాం. r లేదా ఇప్పుడు r వాల్యూ అని వచ్చింది. d స్క్వేర్ n మైనస్ d స్క్వేర్ m బై 4n మైనస్ m r లాంబ్డా అని వచ్చింది. ఓకేనా. ఇక్కడతో క్వశ్చన్ మీకు అయిపోద్ది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.